నమస్కారం. రాంబాణు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు సంక్షేమ పథకాలు దాంట్లో జరుగుతున్న అవినీతి గురించి చర్చిద్దాం మనం. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగులు అవినీతి చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అది ఎవరో కాదనలేని విషయం. అలాగే అనర్హులు సంక్షేమ పథకాలు పొందుతున్నారు. మరి వాళ్ళ మీద అది అవినీతి కాదా? మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దా? ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్రంలో 90% మంది ఈ అనర్హులు సంక్షేమ పథకాలు పొందుతున్నారు. మరి దీనివల్ల మనకి 2047కి మన భారతదేశం వికసిత భారతదేశం ఎలా అవుతుంది? భారతదేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఉద్యోగస్తుల దగ్గర ఆదాయ పన్నుని, వృత్తి పన్నుని, అనేక రకాల పనులు వేసి వాళ్ళని పీడించి వసూలు చేస్తున్నారు. మామూలుగా నీతిమంతి ఉద్యోగులు అయితే కనీసం సంవత్సరానికి 2 లక్షల నుంచి 3 లక్షల దాకా పన్ను కట్టి వారి యొక్క కొనుగోలు శక్తిని కోల్పోతున్నారు ఇంత డబ్బు కట్టడం వలన. అలాగే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాల నుంచి కనీసం ₹1 కూడా ఆదాయ పరిమితి పెంచలేదు ఈ ట్యాక్స్ సంబంధించి. దానివలన నానా యాతనకు గురవుతున్న ఉద్యోగస్తులు. అలానే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలనుకుంటే ఇప్పుడు ఈ రోడ్ ట్యాక్స్ అని, ఈ పెట్రోలు డీజిల్ మీద సేల్స్ ట్యాక్స్ అని, అలాగే మిల్క్ రేట్లు పెంచడం అని, అలాగే నిత్యావసర వస్తువులు పెంచడం అని, తర్వాత దాదాపు అన్ని రకాల మీద కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద అన్నిటి మీద పన్నేసి ఈ సామాన్యుడు మధ్యతరగతి ప్రజల మీద ఈ పన్ను భారం ఎక్కువ వాళ్ళని అడ్డు ఇరిగిపోతుంది. ప్రజలు ఆలోచించండి. ఇప్పుడు ఈ ప్రజలే వాళ్ళ లబ్ధి కోసం, ఈ సంక్షేమ పదాల లబ్ధి కోసం వాళ్ళు ఏం చేస్తారు? ఉద్యోగస్తులకి లంచం ఎరేసి తెల్ల కార్డులు పొందడం, లేదంటే అనర్హులైన వికలాంగ సర్టిఫికేట్లు తీసుకోవడం, తర్వాత ఆస్తు నుండి కూడా అనర్హులు ఈడబ్ల్యూ సర్టిఫికేట్లు పొందడం, అలాగే ఇల్లుండి కూడా ఆస్తు నుండి కూడా మరి అక్రమంగా ఇంకో ఇల్లు సంపాదించడం. ఈ విధంగా ఈ సంక్షేమ పథకాలన్నీ తప్పుదారి పడుతున్నాయి. అలాగే సన్నకారు రైతు కాకపోయినా రైతు భరోసా పొందడం. ఈ విధంగా సంక్షేమ పథకాలన్నీ ఈ డబ్బున్న వాళ్ళు, అన్ని సదుపాయాలు ఉన్న వాళ్ళు అనిపించడం వల్ల అన్ని అసలు సదుపాయాలు లేని వాళ్ళు అనిపించడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈ సంక్షేమ పథకాల గురించి ఆలోచించి అర్హులకి ఈ సంక్షేమ పథకాలు అందేటట్టుగా చూసి ఈ ప్రజల యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించవలసిందిగా నేను కోరుతున్నాను. చర్య తీసుకోమని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.